జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా జేఏఎం నేత చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారో లేదో అప్పటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ప్రస్తుత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొత్త ప్రభుత్వం, అందులో బలపరీక్ష ఏం జరగనుంది? లెట్స్ వాచ్. క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. జార్ఖండ్ ఎమ్మెల్యేలంతా అలా వెళ్లారో లేదో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చారు. అయితే ఈ రోజు జార్ఖండ్ శాసనసభలో బల నిరూపణ ఉండటంతో వారంతా ఓటు వేసేందుకు నిన్న సాయంత్రమే జార్ఖండ్కి పయనమయ్యారు. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసే అవకాశాలున్నాయన్న అనుమానంతో వారిని హైదరాబాద్లో ఓ రిసార్ట్కు తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. ఇక జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారో లేదో ఇక బీహార్ నుంచి 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. బీహార్లో కొత్తగా కొలువుదీరిన జేడీయూ బీజేపీ సంకీర్ణ సర్కార్ అక్కడి అసెంబ్లీలో ఈ నెల 12న బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో బీహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి హైదరాబాద్కు తరలించారు. ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్కు తరలించారు. ఇతరులు ఎవరూ వారిని కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ నెల 12 వరకు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్లోనే ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. ఈ నడుమ ఇండియా కూటమిని వీడిన నితీష్ కుమార్ ఎన్టీఏ కూటమిలోకి వెళ్లారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులుండగా ప్రభుత్వ ఏర్పాట్లకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి 78, జేడీయూకు 45, హిందుస్థాన్ అవామీ మోర్చాకు 4 ఎమ్మెల్యేలున్నారు. ఇక ఇండియా కూటమిలోని ఆర్జేడీకి 79, కాంగ్రెస్ కు 22, లెఫ్ట్ పార్టీలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారు.